ఘటన జరిగిన ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడైతే ఘటన జరిగిందో అదే ప్రాంతంలో మా కరెస్పాండెంట్ దిలీప్ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. నందిత ఈరోజు ఉదయం 5:30 ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్ అమీన్పూర్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో లాసా నందిత మరణించినట్టుగా కూడా వైద్యులు ధృవీకరించారు. సో ప్రస్తుతం ఈ XL6 వాహనంలోనే తాను ప్రమాదానికి గురైంది. TS09 GGTR 1955 ఈ వాహనం ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైనటువంటి సమయంలో లాసా నందితతో పాటు తన ప్రైవేట్ పిఏగా ఉన్నటువంటి ఆకాష్ ఉన్నాడు. సో ఆకాష్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. సో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ వాహనం మేడ్చల్ టోల్గేట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కినట్టుగా కూడా పోలీసులు ధృవీకరించారు. ఇటు గచ్చిబౌలి వైపుగా కూడా ఈ వాహనం వస్తున్నట్టుగా ఉంది. అయితే ఆ ఆకాష్ కాస్త నిద్రమత్తులో ఉన్నట్టుగా కొంత ప్రాథమికంగా అంచనాకు వచ్చారని చెప్పుకోవచ్చు పోలీసులు. సో మ్యాక్సిమం ఔటర్ రింగ్ రోడ్ పైన 120 స్పీడ్గా ఉంది. అయితే ఈ వాహనం మాత్రం 100 స్పీడ్గా ప్రయాణిస్తున్నట్టుగా అక్కడ మీటర్లో చూస్తే తెలుస్తుంది. సో మొత్తం కూడా ఎయిర్ బ్యాగ్లన్నీ కూడా ఓపెన్ అయినప్పటికీ కూడా సో ప్రమాదం చాలా బలంగా తగిలినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. సో మొత్తం కూడా ఈ యొక్క కారు కొత్త కారుగా ఉంది. సో ఇంకా కూడా ఎల్లో నెంబర్ ప్లేటే ఉంది. అయినప్పటికీ కూడా కొత్త కారు అయినప్పటికీ కూడా చాలా బలంగా ఈ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి ఈ సేఫ్టీ రేలింగ్ ఏదైతే ఉంటుందో సో ఇటువైపుగా తగలడంతో మొత్తం చాలా పెద్ద ఎత్తున కూడా ముందు భాగం మొత్తం కూడా కారు డ్యామేజ్ అయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. సో ఎడమ వైపుగా ఉన్నటువంటి టైర్ ఏదైతే ఉందో అది మొత్తం పూర్తిగా కూడా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి. ప్రమాదం జరిగిన వెంటనే కూడా చాలా బలంగా గాయాలైనట్టుగా తెలుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇటువైపుగా చూడొచ్చు మొత్తం కూడా గ్లాస్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. సో ఇది రేలింగ్కి చాలా బలంగా తగలడంతోనే ఈ డ్యామేజ్ జరిగినట్టుగా కూడా పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే గత కొన్ని రోజుల క్రితం కూడా అటు నల్గొండ జిల్లాలో కేసీఆర్ సభకు వెళ్ళి వస్తున్న సమయంలో కూడా లాసా నందిత వాహనం ప్రమాదానికి గురైంది. అప్పుడు ఉన్నటువంటి డ్రైవర్ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. సో కొన్ని రోజుల వ్యవధిలోనే మరోసారి లాసా నందిత ప్రమాదానికి గురి కావడం, ఆ ప్రమాదంలో యువ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లాసా నందిత మరణించడం కొంత బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ పైన జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఇంకా కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు అమీన్పూర్ పోలీసులు. ఆ కేసును నమోదు చేశారు. ఇంకా కూడా వివరాలు బయటికి రావాల్సి ఉంది. సో డ్రైవర్ కూడా ఇంకా చికిత్స పొందుతున్నాడు కాబట్టి సో చికిత్స నుంచి అనంతరం బయటపడిన తర్వాత తన వాంగ్మూలాన్ని కూడా ఆ పోలీసులు తీసుకునే అవకాశం ఉంది. వీడియో నవీన్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, పటంచేరు నుండి.